సర్పంచ్ పదవి వ్యామోహం ముందు కన్న ప్రేమ చిన్నబోయింది. ఎన్నికల్లో పోటీ అడ్డుగా మారిందని కన్న కూతుర్ని పొట్టన పెట్టుకున్నాడు ఓ కసాయి తండ్రి. నిజామాబాద్ జిల్లా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది. మహారాష్ట్రలో ముఖేడ్ మండలం కరూర్ గ్రామానికి చెందిన పాండురంగ అనే వ్యక్తి అక్కడ రాబోయే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే తనకు ముగ్గురు సంతానం కావడంతో ముగ్గురు పిల్లలుంటే పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అర్హత ఉండదని భావించి ఆందోళన చెందాడు. దీంతో ఈ సమస్య నుంచి బయటపడాలంటే ముగ్గురు పిల్లల్లో ఒకరిని అడ్డు తొలగించుకోవాలని ప్రస్తుత సర్పంచ్ గణేష్ షిండే సలహా ఇచ్చాడు. అతడి సలహాతో వెనుక ముందు ఆలోచించకుండా పాండురంగ తన పెద్ద కూతురు ప్రాచీని దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆ శవాన్ని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం D46 కెనాల్లో పడేశాడు. ఇటీవల మౌలిక మృతదేహాన్ని లభ్యం కావడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు అతడి తండ్రే హంతకుడని గుర్తించారు. హత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీయగా ఘోరం వెలుగు చూసింది. దీంతో గ్రామ సర్పంచ్ గణేష్ షిండేతో పాటు హత్యకు గురైన బాలిక తండ్రి పాండురంగాను నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. హత్య కేసు ఛేదించిన రూరల్ సిఐ విజయబాబు, ఎడపల్లి ఎస్ఐ రమాను సిపి సాయి చైతన్య అభినందించారు.